ఒక్క ఫోన్ కాల్ తో మీ బంగారాన్ని విడిపించి ప్రెజెంట్ మార్కెట్ రేట్ కే కొని బ్యాలెన్స్ అమౌంట్ ని క్యాష్ గా లేకపోతే సమానమైన బంగారాన్ని మీకిస్తుంది అక్షయ గోల్డ్ హబ్. నవతరం ఆలోచనలకు వారధి, పసుపు జెండాను రెపరెపలాడించే యువ కెరటం నారా లోకేష్ పార్టీలో కీలక బాధ్యతలు స్వీకారానికి ముహూర్తం ఖరారైంది. తెలుగుదేశం జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నేడు బాధ్యతలు చేపట్టనున్నారు. ఆయనతో పాటు నూతన కార్యవర్గంతో అధినేత చంద్రబాబు ప్రమాణం చేయించనున్నారు. తెలుగుదేశం పార్టీ నూతన కార్యవర్గ కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమం నేడు పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో జరగనుంది. నూతన కమిటీలో 29 మంది పోలిట్ బ్యూరో సభ్యులు, 18 మంది జాతీయ ఉపాధ్యక్షులు, 3 జాతీయ ప్రధాన కార్యదర్శులు, 10 మంది జాతీయ అధికార ప్రతినిధులు, 1 కోశాధికారి ఉన్నారు. ఏపీ రాష్ట్ర కమిటీలో పలువురు సీనియర్ నేతలకు కీలక బాధ్యతలు అప్పగించారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాసరావు కొనసాగనుండగా 16 మంది ఉపాధ్యక్షులు, 7 ప్రధాన కార్యదర్శులు, 15 మంది అధికార ప్రతినిధులు, 10 మంది జోనల్ కోఆర్డినేటర్లుగా ప్రకటించారు. రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శులుగా 59 మంది, రాష్ట్ర పార్టీ కార్యదర్శులుగా 78 మందికి చోటు దక్కింది. మీడియా కమిటీ సభ్యులుగా 2 నియమించారు. వీరందరితో చంద్రబాబు నేడు ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న లోకేష్ కు పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కీలక బాధ్యతలు చేపట్టనున్నారు. 2019-24 మధ్య అప్పటి అధికార పార్టీ దాడులు, దౌర్జన్యాలు, అక్రమ కేసుల నుంచి పార్టీ శ్రేణుల్ని కాపాడుతూ వారికి అండగా ఉండడంతో పాటు యువగళం పాదయాత్రతో 2024 ఎన్నికల్లో కూటమిని అధికారంలోకి తేవడంలో లోకేష్ కీలక పాత్ర పోషించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఢిల్లీ రాజకీయాల్లోనూ చురుగ్గా వ్యవహరిస్తున్నారు. గూగుల్, ఆర్సెలార్ మిత్తల్ వంటి దిగ్గజ కంపెనీల్ని ఒప్పించి రాష్ట్రానికి రప్పించడంలోనూ లోకేష్ కృషి చాలా ఉంది. పార్టీలో కొన్నేళ్లుగా కీలక మార్పులు చేస్తూ కొత్త విధానాలు ప్రవేశపెడుతున్న లోకేష్ జాతీయ, రాష్ట్ర కమిటీల కూర్పులోనూ తన ముద్రను వేశారు. నామినేటెడ్ పదవుల నియామకంలో ఆ మార్పు స్పష్టంగా కనిపించింది. పార్టీ కోసం కష్టపడి నిబద్ధతతో పనిచేస్తూ విధేయంగా ఉన్నవారికి పదవుల కేటాయింపులో ప్రాధాన్యమిస్తూనే అన్ని స్థాయిల్లో తనదైన టీంను ఏర్పాటు చేసుకున్నారు. క్లస్టర్ ఇన్ఛార్జ్ పదవిని తేలిగ్గా తీసుకోవద్దని, ద్వితీయ శ్రేణి నాయకులకు అప్పగించిన ఆ పోస్టుల్ని సమర్థంగా నిర్వహిస్తే ఉన్నత స్థాయికి తీసుకెళతారని ఆయన పదే పదే చెప్తూ వస్తున్నారు. ఒక క్లస్టర్ ఇన్ఛార్జిని, మండల పార్టీ అధ్యక్షురాలిగా ఉన్న మహిళా నేతను పార్టీ అత్యున్నత నిర్ణాయక మండలైన పోలిట్ బ్యూరోలోకి తీసుకుని దాన్ని నిజం చేశారు. ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా ఉన్నత స్థాయికి ఎదగాలి, పార్టీని కూడా ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలి. ఆయన అధ్యక్షతనే ఇవాళ చాలా పెద్ద ఎత్తున పోటీ సభ్యత్వాలు కలిగిన పార్టీ దేశంలో ఏదైనా ఉందంటే అది లోకేష్ గారి వల్లే సాధ్యమైంది. ఆ రోజు మెంబర్షిప్ చేర్పించడంలో కానీ, పార్టీని ముందుకు నడిపించడంలో కానీ, పార్టీ కార్యక్రమాలు కానీ, ఇంకా ఆయన నిర్ణయాలతోటి ప్రతి జిల్లాలో కూడా పార్టీ కార్యాలయాలు కట్టాలని, ఇట్లాంటి పార్టీకి సంబంధించి ప్రతి రోజు కూడా ఎవరో ఒక మంత్రి వెళ్ళి పార్టీ ఆఫీసులో ఉండి ప్రజలకు సేవ చేయాలి, ప్రతి కాన్స్టిట్యూన్సీలు కూడా ప్రజలకు అందుబాటులో ఉన్నాయి. ఇట్లాంటి నూతనమైన నిర్ణయాలు తీసుకొని ఉత్తేజంతో పార్టీ కేటర్ని ముందుకు తీసుకుని వెళ్తున్నారు. రాబోయే రోజుల్లో దేశంలో ఎక్కడ లేని విధంగా ప్రాంతీయ పార్టీ ఏ విధంగా నడపాలో అంతకంటే గొప్పగా నడుపుకుంటూ ఇవాళ లోకేష్ గారు ముందుకు తీసుకెళ్తున్నారు. పని చెప్పేవారికి కాదు, చేసేవారికే పెద్దపీట అని లోకేష్ పదే పదే చెప్తూ వచ్చారని, ఇప్పుడు పోలిట్ బ్యూరో నుంచి జాతీయ, రాష్ట్ర కమిటీల కూర్పులో అది స్పష్టంగా కనిపించిందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. కష్టపడి పనిచేసే కార్యకర్తలకు గుర్తింపు ఎప్పుడూ ఉంటుందని ఆచరణలో చూపించారని పార్టీ వర్గాలంటున్నాయి. సీనియర్లకు గౌరవమిస్తూనే యువతకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా భవిష్యత్ నాయకత్వాన్ని తయారు చేసేందుకు లోకేష్ ప్రత్యేక ప్రాధాన్యమిచ్చారు. ఈ కమిటీల కూర్పు ద్వారా తెలుగుదేశం పార్టీకి కొత్త శైలి, కొత్త సంస్కృతి, కొత్త నాయకత్వాన్ని అందించే బాధ్యతను లోకేష్ భుజాలపై వేసుకున్నారన్న అంశం స్పష్టంగా కనిపిస్తోందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి.